మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్తో కలిసి ఫలక్నుమా బాలికల గురుకులంను సందర్శించారు మంత్రి. విద్యార్థులకు, టీచర్లకు ఉమెన్స్ డే విషెస్ చెప్పారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు మంత్రి. కార్యక్రమంలో మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ప్రత్యేకించి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళలకు అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే ఆలోచనతోటి నూతనంగా వాళ్ళను సోలార్ పరంగా కావచ్చు, ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా సంఘాలతోటి, మండల సమైక్యలతోటి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీ ద్వారా నడిపేటువంటి ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా కొంత నూతనమైనటువంటి విధానాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 65